మాట్లాడడానికి జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయంలో బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరి చక్కటి ఆరాధనలు నడిపించినటువంటి బిడ్డలను దేవుడు దీవించునుగాక. ప్రత్యేకించి మరి ఆదివారం ఆరాధన క్రమంలో చదవబడినటువంటి లేఖన భాగము ఆదికాండము 43వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనము వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు పరిశుద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదమకాయలు మీ కోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. సరే, వాక్య భాగంలోనికి వెళదాం. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వాక్యాంశమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి అంశం ఈరోజు నేను మీతో పంచుకోవాలనేటువంటి అంశం ఏంటంటే దేవుని మనస్సును గెలుచుకోవడము ఎలా, దేవుని మనసుని ఎలా గెలుచుకోగలము, ఒక మనుషుడి యొక్క మనసుని గెలుచుకోగలము డబ్బులు ఇచ్చో, లేదా తనకి నచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి తినుబండారాలు ఇచ్చో, లేదా ఆయనకి ఏదో ఒక విధంగా తనకి నచ్చినటువంటి ప్రవర్తన కలిగి ఆయనను మెప్పించో, ఏదో ఒక విధంగా ఒక మనిషిని మనము ఆకట్టుకోగలము, దగ్గరికి తెచ్చుకోగలము, ఒక మనిషిని మెప్పించుకోగలము ఆయన మనసుని. చాలామంది అంటారు, ఏమంటారంటే ఆ మనిషి అందరికీ నచ్చడు, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఈ మనిషి నా ఆలోచన ఎలా ఉందో సేమ్ అలాగే నడుస్తాడంటే అంటారు. ఎందుకనంటే వారిరువురి మధ్యలో ఉండేటువంటి ఆ స్నేహభావం అలా ఉంటుంది, సత్సంబంధం అలా ఉంటుంది. అంటే ఈరోజు మనుషుల్ని లోపరుచుకోవడం, మనుషుని యొక్క మనసును దోచుకోవడం ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా దేవుని మనస్సుని మనము గెలుచుకోవడం అనేది నిజానికి కీర్తనకారుడు ఒక చోట అంటారు, అయ్యా ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కోపము వచ్చినటువంటి సమయంలో మరి ఎలా ఆ కోపానికి మనము దొరికిపోతే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? దేవుని కోపమునకు దొరికినటువంటి మోసే గతించిన కొన్ని దినాల క్రిందట నేను తెలియజేశాను. ఆ ఒక్క క్షణములో దేవుని కోపానికి దొరికినటువంటి మోసే ఈనాటికి సాత్వికుడు, నెమ్మదస్తుడు, చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు, తరుణప్రాయములు తన ఆశీర్వాదాలు కోల్పోయాడు. అంటే ఈరోజు కోపిష్టిగా మనము అనుకునేటువంటి దేవుడు, మీరు అనుకుంటున్నారేమో దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు అని. అంటే ఆయన ఎంత ప్రేమామయుడో కొన్ని వందల సంవత్సరాలు ప్రేమ చూపించి నిమిషములో మోసే దొరికిపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. అంటే దేవుడు కోపములో ఉన్నప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఆయన మనసుని గెలుచుకోగలము, ఎలా ఆయనను మన వైపు తిప్పుకోగలము అని అంటే భక్తుడైనటువంటి దావీదునో లేదా దానియేలునో ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలు అనేక దినాలుగా సంవత్సరాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే ఏ సందర్భంలో దేవుని మనసును ఆకట్టుకున్నారో తెలియదు, కానీ మరి భక్తుడైనటువంటి దావీదు విషయంలో దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడని చెప్పిన దేవుడే ఒకానొక సమయం వచ్చినప్పుడు దావీదు విషయంలో దేవుని యొక్క కోపాగ్నిని కుమ్మరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఆ ఒక్క నిమిషం మీకు తెలుసు, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది ఒక రోజు అయితే, మరి ఒక్క నిమిషము, ఒక్క దినము 1000 దినాలైతే ఒక్క నిమిషము ఎన్ని రోజులకి సమానము? దేవుని సముఖంలో ఆ ఒక్క క్షణము, ఒక్క నిమిషము దేవునికి దొరికేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. ఓకే, దేవునికి దొరికాం, దేవుడు కోపముతో మనం చూస్తూ ఉన్నాడు. ఆ కోపములో మనం ఉంటున్నప్పుడు ఆలోచన చేయండి, దేవుని మనసుని ఎలా దోచుకోగలము, ఎలా దేవుని మనసును మనము మన వైపు త్రిప్పుకోగలము, ఎలా గెలుచుకోగలము అని ఆలోచన చేస్తే ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్యాంశంలో చూస్తున్నప్పుడు అక్కడ చిన్న స్టోరీ, ఆ సంఘటన మీ అందరికీ తెలుసు. ఐగుప్తులో యోసేపు ఫరో తర్వాత ఫరోగా కూర్చున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి
దేవుడు తనకి ఇచ్చినటువంటి మెలకును బట్టి చక్కటి సమృద్ధి అయినటువంటి పంటను పండించి గోడాల్లో దాచుంచాడు, గోదాల్లో నింపేసి అవన్నీ కూడా నింపించిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో కరువు వచ్చినప్పుడు అంటే యాకోబు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు నా ముఖం వైపు ఎలా చూస్తూ ఉన్నారు? 42వ అధ్యాయంలో ఉంటుంది మొదటి వచనంలో. మీరు నా వైపు చూస్తే ఏంటి? ఒకరు ముఖం చూసుకుంటే కడుపు నిండదు, కానీ మీరు వెళ్ళండి, ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందట, సమృద్ధిగా ఉందట, అక్కడికి వెళ్ళి మనము తిని బ్రతకడానికి ధాన్యం తీసుకుని రండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు. ధాన్యం కొరకు అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు అన్నలు గుర్తుపట్టిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నప్పుడు మనుషుడిని తయారు చేసుకున్నది ఎవరు? మనుషుడిని తయారు చేసింది ఎవరు? దేవుడే తయారు చేశాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ తయారు చేసింది ఆయనే. లోకములో ఉన్నవారిని తయారు చేసింది ఆయనే. ఇప్పుడు అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి మనము ఆయన బిడ్డలమే. లోకములో ఉన్నవారు దేవుడిని ఎరిగిన తర్వాత అదే దేవుని మందిరంలో ఆశీర్వాదములు దొరుకుతున్నాయట, దేవుని మందిరంలో స్వస్థతలు జరుగుతున్నాయట, దేవుని మందిరంలో ఎన్నో మేలులు ఉన్నాయట అని వారు పరుగున దేవుని మందిరానికి వచ్చి ఆ కడ చివరి బెంచ్లో కూర్చొని అత్యాసక్తితో దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఈ బిడ్డలను నేనే తయారు చేసుకున్నాను. ఇక్కడ కూర్చున్న మనల్ని గుర్తుపట్టేది ఆయనే, మన అవసరతలు తీర్చేది ఆయనే. మరి కడ బెంచ్లో కూర్చొని అలా బితుకుమని భయాందోళనతో కూర్చున్న వారిని చూసేది కూడా వీళ్ళని నేనే తయారు చేసుకున్నాను. నా జీవాత్మ పొందినటువంటి బిడ్డలు నా మందిరానికి వచ్చారు. యోసేపు వారి అన్నలను చూసి వీళ్ళు నా అన్నలే, నా రక్త సంబంధులే అని వారిని చూసి గుర్తుపట్టిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఏమి ఎరగలేని ఒక అన్యుడులే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మేము పలానా దేశం నుండి వచ్చాం. ఒక తండ్రి బిడ్డలమే. యాకోబు మా తండ్రి గారి పేరు. మరి ఎంతమంది బిడ్డలు? మేము ఇంతమంది ఉన్నాం. మరి అంటే కరెక్ట్గా ఎంతమందేనా అంటే అవునయ్యా ఇంతమందిమే. నిజంగానా? అవునయ్యా. మరి ఇంకొకటి ఏడి అని ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? నా తండ్రి తన దగ్గర పెట్టుకున్నాడయ్యా. సరే మీరు ఒక పని చేయండి, మీకు తినడానికి ఆహారం ఇస్తాను. మరి మీరు నిజం చెప్పడం లేదని చెప్పేసి 3 దినాలు వారిని చెరసాల్లో బంధించి ఉంచాడు. ఒక కఠిన హృదయం కలిగి చెరసాల్లో బంధించి ఉంచాడు. నేనంటాను, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వారందరికీ రాగానే వెంటనే కార్యాలు జరిగిపోవు. చాలామంది ఏమంటారంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు లేదా నెల 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఏమంటారంటే ఏం చేశారండి దేవుని మందిరానికి రమ్మన్నారు కదా, పాస్టర్ గారు రమ్మన్నారు, మా పక్కింటి ఆవిడ చెప్పింది యేసయ్య దగ్గరికి వస్తే కార్యాలు చేస్తాడట. అమ్మా వచ్చిన వెంటనే కార్యాలు జరగవు. 3 దినాలు ఎక్కడున్నారు వీళ్ళు? చెరసాల్లో బంధించబడున్నారు. నేను అనుకుంటాను, అరే కడుపు కాలిపోతుందని వస్తే 3 దినాలు చెరసాల్లో బంధించేశాడు. ఇంత కఠినాత్ముడు ఏంటి? ఏదో మా కడుపు నింపుతాడని వస్తే మా కడుపు కొట్టి చెరసాల్లో పెట్టాడు ఏంటి అని అంటే బయటికి తీసుకొచ్చి అంటాడు, ఇదిగో దేవుని భయము కలిగిన వాడును. ఆ వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనంలో ఉంటుంది ఈ మాట. 19వ వచనంలో అంటారు. 19వ వచనంలో, అమ్మా మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడు మీరు వెళ్ళి 18వ వచనం చదవడం. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి చాలండి, నేను దేవునికి భయపడేవాడును, మనుషులు కాదు. దేవునికి భయపడినవాడు కనుక రండి బయటికి అని చెప్పేసి 3వ దినాన్ని చెరసాల్లో తీసుకొచ్చి అంటాడు, ఇదిగో మీరు వెళ్ళండి, ఒక్కడిని ఇక్కడ వచ్చండి, ఆ చిన్నోడిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వాడిని తీసుకొని వెళ్ళండి అంటాడు. సరే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒకేసారి అన్నీ వచ్చేస్తే మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు ఫరో అన్నాడు చూడండి, అసలు ఎవరయ్యా దేవుడు అన్నట్టుగా దేవుని మందిరానికి రాగానే సకల సౌకర్యాలు అన్నీ వచ్చేస్తే ఉద్యోగము, వ్యాపారము, ఆశీర్వాదము, గర్భఫలము, ఒక అన్ని రకాలుగా ఇల్లు అని అవని ఇవని వచ్చేస్తే మనం ఏమంటాం తెలుసా? దేవుని మీద పెద్దగా ఆసక్తి ఉండదు. దేవుడి నిదానంగా కార్యాలు చేస్తాడు. సిమియోన్ ఇక్కడ వచ్చండి, మీరు వెళ్ళండి అన్నాడు. బెన్యామిని తీసుకుని రండి అన్నాడు. సరే బయలుదేరి వచ్చారు. యాకోబు దగ్గర రాగానే అందరినీ లెక్క పెడుతున్నాడు. పరమానంద శిష్యులకు 1 2 3 4 5 1 2 3 4 5 ఎన్నిసార్లు లెక్కెట్టినా ఒకడు తక్కువ వస్తున్నాడు. అరే ఒకడు తక్కువ వస్తున్నాడంటే అయ్యా తప్పు జరిగిపోయింది. ఏం జరిగింది? యోసేపును పోగొట్టినట్లు సిమియోను కూడా పోగొట్టేశారా అంటే లేదయ్యా, ఆ రాజు చాలా కఠినాత్ముడు. మేము ఆహారం కోసం వెళ్ళినప్పుడు సిమియోన్ని అక్కడ ఉంచుకున్నాడు, బెన్యామిన్ని తీసుకొస్తే తప్ప వదలనంటున్నాడు. బెన్యామిన్తో ఏం పని? అదేమో తెలియదయ్యా. అసలు బెన్యామిన్ ఇక్కడ ఉన్నాడని ఎవరు చెప్పారంటే మేమే చెప్పాం. మాకు నేర్పించింది నువ్వే కదా. సత్యం పలకమన్నావు, అబద్ధం ఆడొద్దన్నావు, వాస్తవంగా మాట్లాడమన్నావు. వండుతున్నట్లుగా ఆయన ముందు చెప్పినప్పుడు ఆ చిన్నోడిని తీసుకురమ్మన్నాడయ్యా అంటే సరే బెన్యామిన్ తీసుకొని వెళ్ళాలా? ఏడుస్తూ ఉన్నాడు యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. 38వ వచనం అనుకుంటాను. అయితే
అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయును. ఇతను అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. వెంట్రుకలు గల నన్ను మృతుల లోకమునకు దుఃఖముతో దిగిపోవునట్లు యాకోబు పుట్టుడు దుఃఖముతో ఉన్నాడు. ఆల్రెడీ యోసేపును పోగొట్టుకున్నాను, ఇప్పుడు మరలా బెన్యామీను పోగొట్టుకోవాలా అని ఏడుస్తూ ఉంటే, సరే అయ్యా రూబేన్ అంటాడు, అయ్యా ఇదిగో బెన్యామీనికి ఏ హానినైనా జరిగితే నా బిడ్డలని నీ బిడ్డలుగా భావించు, నా ఇద్దరు బిడ్డలు నీకు అప్పగిస్తానని రూబేను మాట ఇచ్చి బెన్యామీని తీసుకుని వెళ్ళాడు. యోసేపు దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వీళ్ళ యొక్క సంభాషణ, తండ్రి కొడుకుల సంభాషణలో యోసేపు వారి దృష్టిలో ఎలా ఉన్నాడు? చాలా కఠినాత్ముడిగా, చాలా కోపిష్టిగా. అంటే బెన్యామీను తీసుకురాకపోతే సిమియోన్ను విడిచిపెట్టను అన్నట్టుగా ఉంటూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యోసేపు యొక్క కోపమును మనము ఏ విధంగా చల్లార్చగలము, ఏ విధంగా ఆయన నిమ్మలపరచగలము, ఏ విధంగా యోసేపు యొక్క మనసును మనము గెలుచుకోగలము? ఇప్పుడు దేవుని మనసును మనం ఎలా గెలుచుకోగలము? మన దగ్గర దేవునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి స్వచ్ఛమైన వారిగా, శ్రేష్టమైన వారిగా, ఆశీర్వాదకరమునకు కారకులుగా మనం ఎప్పుడైతే కావలసినటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుని సన్నిధికి వెళుతున్నామో, మన దగ్గర దేవునికి సంబంధించిన ఉన్నాయి. ఏమున్నాయి తెలుసండి? దేవుడు అన్నాడు, వదిలిపెట్టి, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టు, వేటితో నా దగ్గరికి రావాలో వాటితో దగ్గరికి రా. ఇప్పుడు ఏది కూడా దాపరికము లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బెన్యామీను కూడా వెంట పెట్టుకొని యోసేపు దగ్గరికి వెళ్ళుంటే ఇమ్మీడియట్గా వారి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని రెండోసారి చేసిన వారి 43వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏ అధ్యాయంలో చూస్తుండేవారు? మనము 42వ అధ్యాయంలో చూస్తుండేవారు. మొట్టమొదటిగానే ఈరోజు మన జీవితాల్లో ఎందుకు కార్యాలు ఆలస్యం జరుగుతున్నాయంటే, దేవుని దగ్గర ఇంకేదో మనం దాస్తూ ఉన్నాం. దేవునికి మరుగైనది ఏది లేదని తెలిసినప్పటికీ, దేవుని కనుదృష్టి నుండి ఎవరు తప్పించుకోలేమని తెలిసినప్పటికీ ఇంకేదో మనం దాయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వీరిను యాకోబు అంటాడు, అయితే ఇప్పుడు మరి ఎలా అతన్ని గెలవడం? అతని మనసును మనం ఎలా దోచుకోవాలి? ఏం చేస్తే అతని మనసును మనం దోచుకోగలం? ఇప్పుడు చదవండి 11వ వచనం. యాకోబు ఇచ్చేటువంటి సలహాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. తన తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఎలాగూ చేయండి, ఈ దేశమందు ప్రసిద్ధి అయిన అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములను, బోలము, పిస్తాచకాయలను, బాదమకాయలను మీ గోనులో వేసుకుని ఆ మనుష్యుడికి కానుకలుగా తీసుకొని వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని మనసును మనం గెలుచుకోవాలంటే మనం కూడా కొంచెం కవర్లో ఎక్కువ కానుకలు వేసుకొని ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, ఆ తర్వాత ప్రత్యేక అర్పణలు, స్పెషల్ కానుకలు, ఇంకా దేవుడు మీకు ఏ ప్రేరేపణిస్తే ఆ అర్పణలన్నీ కూడా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వేసి ఒక 1000 రూపాయలకు, 2000కు, 100 రూపాయలకు, 50 రూపాయలకు, 10 రూపాయలకు దేవుడు మనం ఏం చేయాలా? ఆయన మనసును మనము కొనుక్కోవాలా? అంటే డబ్బుకి దేవుడు అమ్ముడుపోయేవాడా? ఆయన ధనానికి దొరికేవాడా? పోనీ మన కానుకలకి అయ్యా దాసోహం అయిపోయేవాడా? సర్వ సృష్టి ఆయన దాసోహం అయిపోతే మనము 10 రూపాయలకో, 20 రూపాయలకో, 10,000కో కొనుక్కుంటే వచ్చేటువంటి దేవుడు మన దేవుడు కాదు. యాకోబు అంటూ ఉన్నాడు, ఆ మనుషుని యొక్క మనసును మనం గెలుచుకోవాలంటే, ఆ మనుషుని యొక్క హృదయాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలంటే ఇదిగో వీటిని తీసుకుని వెళ్ళండి. ఏంటి అసలు అవి? సామెతల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 21వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నా. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. కోపాల్లో రకాలు ఉన్నాయి. ఇదే కోపం అంట మహాక్రోధం అంట. దేవుడు కోపంతో ఉన్నప్పుడు ఒక 10,000 రూపాయల కట్ట అప్పుడే తలలాడేటువంటి కట్ట బ్యాంకు నుంచి డ్రా చేసి అలా 10,000 తీసుకొని ఇలా తీసుకొని వచ్చి, ప్రభువా 10,000 రూపాయలు తీసుకొచ్చాను, 10,000 రూపాయలు కొత్త కట్ట, 10,000 రూపాయలు అని ఇలా మనం దేవుని సన్నిధిలో ఊపితే ఆయన క్రోధము చల్లారిపోద్దా?
మరి ఏమిస్తాయని క్రోధం చల్లారింది. ఇక్కడ మనం చూస్తే 14వ వచనంలో సొలొమోను అంటాడు, చాటుని ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో ఉంచాం, చాటునిస్తే ఏమో కానీ ఒడిలో ఉంచబడినటువంటి కానుక మహాక్రోధమును శాంతిపరుచును అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటాం కదా. అంటే దేవుడు కోపం పడితే వెంటనే 10,000 రూపాయల కట్టెలా తీసుకొని వచ్చేస్తే ఆయన క్రోధం చల్లారిపోద్ది అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనుషుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే, దేవుడికి కానుక ఇస్తే చాలా మంది చేసేటువంటి పొరపాటు అంటే కానుక ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం. మన జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే, మనకి ఏదైనా వచ్చిన వెంటనే ఆపదో లేదంటే ఇబ్బందో వచ్చిన వెంటనే ఏమైనా డెడికేషన్ చేసుకుంటా తెలుసా, నాకు కానీ ఇది అయిపోతే నీకేమిస్తాను, అంతే కదండి చాలా మంది చేసే ప్రార్థన. అంటే దేవుడు దేనికి అమ్ముడిపోతూ ఉన్నాడు మన దృష్టిలో? యాసావు చేసింది మనం చేస్తూ ఉన్నాం. కానీ మనం ఏమంటామంటే, ఒక పూట కూటి కొరకు అమ్ముడిపోయిన యాసావుని కాదండి నేను అంటాం. ఆయన ఒక్క పూటే అమ్ముడిపోయాడు, మనం ప్రతి క్షణము అమ్ముడిపోతున్నాం. ఏమంటాం తెలుసా, నాకు అది జరిగితే ఇది ఇస్తాను, అది జరిగితే అవి తీసుకొస్తాను, అది జరిగితే ఇవి కానుక ఇస్తాను. అంటే దేవుని యొక్క ఆశీర్వాదములను దేనితో లెక్క కడుతూ ఉన్నాం? మన కానుకలతో లెక్క కడుతూ ఉన్నాం. ఏమంటాం తెలుసండి, కవర్లో పెట్టుకొని వచ్చి, ఏమండి మరి ఆ రోజు నేను ఇలా అనుకున్నాను, దేవుడు ఇది కానీ జరిగితే ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తాను అన్నానంటే, నీ 10,000 కోసం దేవుడు కక్కుర్తిపడి నీ కార్యాన్ని చేశారనుకుంటున్నారేమో. అర్థమవుతుందండి? ఆయన ఆకాశ వాక్యములను తెరిచి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, పట్టజాలనతో విస్తారమైనటువంటి ధనాగారములను తెరిచేటువంటి దేవుడు 10,000 ఇస్తే నిన్ను ఆశీర్వదించలేదు, ఆయన నిన్ను ప్రేమించాడు కనుక ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ముళ్ళును ముళ్ళుతో తీయాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు, కానీ కీడు చేత అంటే మేలు చేత కీడుని చేయించాలి, మేలు చేత కీడుని చేయించాలి. దేవుని సముఖములో ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన కోపమును చల్లార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంటే, ఇదిగో మీరు తేనె తీసుకెళ్ళండి, మస్తకాన్ని తీసుకుని వెళ్ళండి, ఆ తర్వాత బాదంకాయలు తీసుకుని వెళ్ళండి, ఇవన్నీ తీసుకుని వెళ్ళండి అని యాకోబు ఆ బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అంటే ఈ మాట ఉపయోగించకూడదు కానీ అర్థం అవ్వాలని తెలియజేస్తూ ఉన్నా. లంచాలకి మన దేవుడు పడిపోయే దేవుడు కాదు, లంచం ఇస్తే పడేటువంటి దేవుడు కాదు ఈయన లంచాలు అస్సలు ఆయన దరిదాపులు కూడా చేర్పించేవాడు కాదు. భక్తుడైన మోసే గారు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. భక్తుడైనటువంటి మోసే గారు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. యాలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమ ప్రభుడునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరులు ముఖమును లక్ష్య పెట్టనివాడు. ఏం తీసుకోడట అండి? అమ్మా ఒక్కసారి నా వైపు చూడండి, మన దేవుడు ఏం తీసుకోడట? మీరు అన్నారు చూడండి, ఏమంటే కొంచెం మా అబ్బాయి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టేస్తే మరి మీరు తీసుకోవద్దు, బయట అటెండర్ ఉంటాడు కదా, అటెండర్కి మరి ఏదో నాకు కలిగిన కాడికి దీన్ని ఏమంటారండి? సెక్రటరీ గారు మీరు సైన్ చేస్తే నేను మీకు ఏమిస్తాను అంటే, మన దేవుణ్ణి దేనితో కొట్టు ఉన్నాం? దేంతో కొంటున్నాం అండి? ప్రభువా నా కొడుకు కానీ అది జరిగితే నేనేం చేస్తాను మందిరంలో? అలా కాదు అయ్యా, వీడు నీ బిడ్డ, నీ జీవాత్మూదినటువంటి బిడ్డ, నీ సన్నిధిలో మీ పరిచర్య కొరకు, మీ ప్రార్థన సహవాసము కొరకు, మీ సేవ కొరకు వాడు చచ్చే వరకు నీ పని కొరకు వాడుతానయ్యా. మేము బ్రతికినా చనిపోయినా మీ కొరకే సాక్షులుగా జీవిస్తాం. ఏమంటే డెడికేషన్ కలిగిన వాడు ఎలా ఉంటాడనంటే, 10 రూపాయలు 20 రూపాయలు లెక్క కట్టించేవాడు కాదు, సమస్తాన్ని తీసుకొచ్చి ఆయన పాదముల చెంత పెట్టేవాడు. మనమేమంటామంటే 10 రూపాయలు 1000 రూపాయలు కానుకేసేస్తాను ప్రభు. మొన్న ఎవరో నేను 1116 ఏమండి 1116, ఆ తర్వాత 10 రూపాయల మీద 1 రూపాయి ఎక్స్ట్రేసి 101 రూపాయి, ఇలాంటివి ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధిలో డెడికేషన్ కలిగిన వారు కాదు, మురుక్కుబడి చేసుకున్న వాళ్ళు, దేవుని లంచాలు కొనుక్కునేవారు. ఇది లోకస్తులకు సమంజసమేమో కానీ దేవుని బిడ్డలుగా మనకది తగదు. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నారంటే 17వ వచనం వల్ల అంటారు చూడండి. 17వ వచనంలో మన దేవుడు పరమదేవుడును పరమ ప్రభుడును
ఆ తర్వాత మహాదేవుడును పరాక్రమంతుడును భయంకరుడట. భయంకరుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? లాలిచ్చేవాడా? కొంతమంది ఏమండి మీరు చెప్పండి ఆయనతోటి, మాకు నేను మాట్లాడినంటారు. నువ్వు కూడా మనిషివే కదా, వెళ్ళి చెప్పు, పర్లేదు, మీ అన్నయ్య కదా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? మా వాడు కొద్దిగా కోపం ఎక్కువ అంట, ఆయనకు భయంకరుడు బాబడితే మాట్లాడలేమంట. ఎందుకు భయంకరుడు? ఆయన దగ్గర ఏదైనా మిస్టేక్ వస్తే ఆయన ఊరుకోడు కనుక, ముక్కుసూటు మనిషి కనుక నేను మాట్లాడినంటారు. ఎందుకు భయం? నువ్వు తప్పు చేయలేనప్పుడు భయం ఎందుకు అని అంటే ఆయన భయంకరుడు. ఈయన అంటాడు లంచాలకు పడే దేవుడు మన దేవుడు కాదు. ఇప్పుడు యాకోబు తన బిడ్డలకి ఏమంటున్నాడు? ఇదిగో ఇది తీసుకొని వెళ్ళండి, ఇవి పట్టుకుని వెళ్ళి ఒకసారి చూడండి, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చాలామంది సేవకులు చాలా సంఘాలలో కానీ కొన్ని పరిస్థితులు విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే అప్పుడప్పుడు విన్నప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది మనసుకి. మీరు కానీ మా యొక్క మెసేజ్కి టీవీ ఒకరోజు స్పాన్సర్ చేస్తే వాళ్ళు ఏం సాక్ష్యాలు చెప్తూ ఉంటారంటే హాస్యాస్పదం అనుకోవాలి. ప్రసంగం చేస్తాడు, ప్రసంగం చేసిన తర్వాత ఆ ప్రసంగంలో ఏమంటాడంటే అంత అయిపోయిన తర్వాత ఫలానా కుటుంబము ఈరోజు టీవీలో వాక్యం ప్రసంగానికి స్పాన్సర్ చేశారు కాబట్టి మరి వాళ్ళ అబ్బాయికి ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. అంటే వీళ్ళు ఉద్యోగాన్ని దేనితో కొనుక్కున్నారు? లంచం ఇచ్చి కొనుక్కున్నారు. మన దేవుడు ఎలాంటి వాడు? లంచాలకు పడే దేవుడు కాదని భక్తుడైనటువంటి మోసే గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ప్రజలను దేవుని సన్నిధి నుంచి లోకానుసారంగా నడిపించేటువంటి బిడలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, లంచం కాదు దేవునికి సన్నిధి తీసుకురావాల్సింది. దేవుని సన్నిధిలో మీ నోటి వెంబడి అనేక సందర్భాల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది. అది వెన్నతో బిడ్డ విద్య. ఎందుకంటే పుట్టుకతో వచ్చినటువంటి గుణ లక్షణాలు, కయ్యని ఇందులోది కొంచెం, అందులోది కొంచెం, అందులోది కొంచెం, పాపం మనసు రాదు. అంతా దేవుని కొరకు డెడికేషన్ కలిగి ఉండాలంటే మనసు ఒప్పుకోదు. ఆది అపోస్తలుడు సంఘస్థులు అన్నారు, తమకు కలిగినది మొత్తం అమ్మి తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారట. దేవుని సేవ కొరకు సమర్పణ జీవితం కలిగిన వారు. దేవుని సన్నిధిలో కానుకలు దేనికో తెలిసిపోయి, దేవుని సన్నిధిలో కానుకలు దేవునికి దేని కొరకు దేవుని సన్నిధిలో కానుకలు. ఇప్పుడు మీరు వినేటువంటి ఆ బాక్స్ శబ్దాలు, నేను వాడి మౌత్, మీరు కూర్చొని చైర్స్, లేదా మనం ఉండేటువంటి సౌలభ్యకరమైనటువంటి వాతావరణము ఎవరిచ్చారు? దేవుడి లాగంటే వచ్చాయా? పోనీ దేవుడు మీరు ఇచ్చినటువంటి కానుకలు తీసుకొని ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో, ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో, ట్రెజరర్గా ఉన్నారో, ఎంతయ్యా ఇదిగో ఇది తీసుకో అని చెక్ ఇచ్చాడా? మనము కూడగట్టుకున్న కానుకలు దేవుని యొక్క పరిచర్యను రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉపయోగించడానికి మనంతటి మనము తలోక్కొని తీసుకొని మనకు కలిగినది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, అది దేవుడికి లంచంగా కట్టకూడదు. ధన్యవాదాలు తెలుసా? మన పరిచర్య అభివృద్ధి కొరకు, దేవునికి సాక్షులుగా జీవించడం కొరకు. అర్థమవుతుందండి? ఈ కానుకలు చేరవేయబడినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో పరిచర్యను ముందు తరాలకు తీసుకుని వెళ్ళడానికి సౌలభ్యకరమైనటువంటి వాతావరణము, సౌలభ్యకరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి, ఆ ధనాగారంలో సేవ్ చేయడానికి. అర్థమవుతుంది అనుకుంటాం. అంతే తప్ప మనం తీసుకొచ్చేది దేవుడు ఆయనకి పోడినంత ఉండండి. అంటే ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, నేను ఇచ్చానండి దేవుడు నాకు కార్యం చేయలేదు, నేను ఇచ్చానండి ఆయన 10,000 ఇచ్చాను ఇప్పటికీ సంతకం పెట్టలేదండి, నేను 20,000 ఇచ్చానండి ఇప్పటికీ పని అవ్వలేదండి, 5 లక్షలు ఇచ్చానండి ఇంకా మా అబ్బాయి ఉద్యోగం రాలేదండి. అంటే మనం ఎవరికి ఇచ్చాం? ఎవరిని అడుగుతున్నాం? ఇచ్చినోటే కదా అడగాల. ఎవరికి ఇచ్చాం వాళ్ళనే కదా అడగాల. దేవుని దగ్గరికి వచ్చి నేను లంచం ఇచ్చానయ్యా నాకు రాలేదు అని అంటే దేవుడు అంటాడు, నేను లంచం అడిగానా? నువ్వు అడిగితే ధారాళంగా ఇచ్చేటువంటి దేవుడు నేను 10,000 అడగలేదే, 100 రూపాయలు అడగలేదే. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం పొందినటువంటి రక్షణ అనుభవం చాలా ఆశీర్వాదకరమైనది. ఆది అపోస్తుల్లో ఉండేటువంటి ఒక దైవజనుడు పేతురు గారు ఒకసారి ఒక ప్రదేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తిని కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటే అక్కడికి ఒకడు వచ్చి అంటాడు, ఆయన పేరు గారడి సీమోన్ వచ్చి అంటాడు, పేతురా చిన్న మాట కొంచెం ఇలా పక్కకు రా అని పేతురుని పిలవగానే సరే పక్కకి వెళ్ళి ఇలా నిలబెడితే పేతురుని అంటాడు, ఇదిగో నువ్వు చేతులు వచ్చగానే అదేదో వస్తుంది కదా, నువ్వు చేతులు వచ్చగానే అదేదో శక్తి వస్తుంది కదా, వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతున్నారు కదా, ఇదిగో నా దగ్గర ధనాన్ని నీకు ఇస్తాను, కొంచెం నాకు అది అమ్ముతావా అని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని అమ్ముతావా అని అంటే పనికి మలుడా
పరిశుద్ధాత్మ నమ్మేది కాదు, అది నమ్మితే వచ్చేది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో పరిశుద్ధాత్మైనటువంటి వరమును డబ్బులకు కొనుక్కుంటే వచ్చేది కాదు, ఆశీర్వాదమైనటువంటి రక్షణ మనము కొనుక్కుంటే వచ్చేది కాదు. దేవుని సముఖములో నీ యందు భయభక్తులను, విశ్వాసము, నమ్మకత్వము, యథార్థ ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారి కదా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు నడుస్తారు. ఇక్కడ అంటాడు, ఇక్కడ పేతురు భక్తుడు మరి గారడి సీమోన్ని గద్దించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. నీతికి విరోధి, సాతాను సంబంధి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుని సన్నిధిలో, ఒకవేళ ఇలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే, అయ్యా మా అబ్బాయికి ఇది చేస్తే, లేదా నాకు ఇది చేస్తే, మా ఇల్లు కట్టితే, లేదా ఇది చేస్తే నేను అది ఇస్తానంటే, అదే ఎప్పుడు కూడా దేవునికి లెక్క చెప్పకండి. అయ్యా నా కుటుంబం నీదే, నేను నీ బిడ్డనయ్యా, నీ బిడ్డను అలా అనాథగా విడిచిపెట్టవు కదా, నీ బిడ్డను అలా నిరుపయోగంగా విడిచిపెట్టవు కదా. నా జీవితంలో కార్యాన్ని జరిగితే అక్కడ అన్నమ్మ ప్రార్థన చేసింది, అయ్యా ఇదిగో నా భర్త దగ్గర బోలెడంత ధనం ఉంది, అది తీసుకొచ్చి నీ మందిరంలో పెడతాను, లేదా నా రాజ్యంలోనో నా భర్త చుట్టుపక్కల చాలా మంది యవన కుమారులు ఉన్నారు, వారిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తాను, అలా చెప్పలేదు. నా బిడ్డనే, నువ్విచ్చిన బిడ్డనే తీసుకెళ్ళి నీ పనికి వదిలేస్తానయ్యా, అది కదా ప్రార్థన. దేవుడు అంటాడు, నీ సర్వాంగము అంటే సజీవ యాగముగా నేను సమర్పించుకుంటే దేవుడికి అంటాడు, తను సమర్పించేసుకున్న తర్వాత ఇంకా తన దగ్గరే ఉంది, సమస్తమును నాదే కదా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన క్రోధమును చల్లార్చడం అంటే మరి ఏం చేయాలి, ఏ విధముగా కానుకలు ఇచ్చి ఆయన మనసును మనం గెలుచుకోవాలని ఆలోచన చేస్తే, ఇక్కడ 43వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మరి ఇక్కడ సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే, అవన్నీ మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొని వస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా మనము సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు ఆయన మన నుంచి తన యొక్క కోపమును చల్లార్చుకోవడానికి కొన్ని విషయాలు. చూడండి, మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నాడు, యాకోబు తన కుమారులకి చెప్పేటువంటి మొట్టమొదటి మాట చదవంటాం. మస్తకి కొంచెము సుగంధ ద్రవ్యములు చాలండి. ఇక్కడ కొన్ని విషయాలు మేబీ నాకు అంటే తేనె, మస్తక, సుగంధ ద్రవ్యములు సాధ్యమైనంత వరకు 3 వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి సమయం అనుకూలించకపోతే మరొక దినాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఈ 3 కూడా తేనె కానీ, మస్తక కానీ, మరి సుగంధ ద్రవ్యములు కానీ దేవుని దృష్టిలో లేదా లోకములో చాలా శ్రేష్టమైనవిగా ఉన్నాయి. ఎందుకు దేవునికి ఇచ్చే విషయంలో యోసేపు యొక్క కోపాన్ని చల్లార్చడానికి యాకోబు ఎందుకు వాటిని ఎన్నుకున్నాడు అని ఆలోచన చేస్తే, నిజానికి అక్కడ వారు దేనితో మలమల మాడిపోతూ ఉన్నారు, కరువుతో మలమల మాడిపోతూ ఉన్నారు. మరి కరువు కలిగినటువంటి దేశంలో తేనె, ఆ తర్వాత మస్తికి సుగంధ ద్రవ్యములు ఎలా వచ్చాయని ఆలోచన చేస్తే వారు శ్రేష్టమైనవి. ఈరోజు దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నప్పటి అంటే, నా చిన్నతనంలో నేను పల్లెటూరులో పల్లె ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుసు. చాలా సందర్భాల్లో నేను మా పాస్టర్ గారితో ఎక్కువగా ట్రావెల్ చేసేవాడిని. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమనేవాడంటే, అరే స్టీవెన్, అక్కడ బల్ల మీద డబ్బా పెట్టి గల్ల పెట్టి ఉంటుంది, కానుకలు పెట్టి ఉంటుంది, తీసుకురా అంటే ఆ పెట్టి అలా తీసుకుని వెళ్ళి పాస్టర్ గారి దగ్గర పెడితే పాస్టర్ గారు కూర్చొని ఆ క్యాప్ ఓపెన్ చేసి అవన్నీ అక్కడ అలా వంపేవారు, కింద వంపి కిందనే క్లాత్ వెళ్ళి సందులో వంపి ఒక్కొక్కటి అలా తీసి లెక్క పెట్టేవారు. లెక్క పెడుతూ ఉంటే రూపాయలు, 10 రూపాయలు, పావలాలు, ఆ తర్వాత రూపాయి కాగితాలు, 2 రూపాయల కాగితాలు, అవి ఎలా ఉండే అంటే ఇలా ఫ్యాన్ దగ్గర ఎలా పెడితే ఆ ఫ్యాన్ గాలికి జాయింట్ వదిలేసి 2 ముక్కలు అయిపోతామన్నట్టు ఉండేది. దాన్ని అందులో జాగ్రత్తగా వేసేవారు. ఎక్కడ చెల్లలేనటువంటి కాగితాలు తీసుకొచ్చి ఎక్కడ వేసేవారు. పాపం వాళ్ళకి వచ్చినటువంటి 100-200లో దాదాపుగా ఒక 150 రూపాయలు చిరిగిపోయిన కాగితాలు ఉండే. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, ఒక వైట్ ప్లాస్టర్ తీసుకొని జాగ్రత్తగా ఫ్లాంక్ కిందన పెట్టి ఆ కాగితం మీద పెట్టి అటో ప్లాస్టర్ వేసి సిజరెట్టి కత్తిరించేవారు. నేను చూసేవాడిని. పాస్టర్ గారండి ఇవన్నీ ఎక్కడే ఎందుకు వేస్తారండి అంటే, ఎక్కడ చెల్లకపోతే తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు, దేవుని మందిరంలో వేస్తారు. అంటే శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడము. శ్రేష్టమైనవి ఎక్కడ ఉండాలి, బీరువాలో ఉండాలి. నలిగిపోయినవి, చిరిగిపోయినవి, పనికిరానివి తీసుకొచ్చి ఎక్కడ వేయాలి, అడగరు ఎవరు. కానుకల సంచి మన దగ్గరికి రాగానే ఆ చిరిగిపోయింది కొట్టి దగ్గర పట్టుకెళ్తే ఆడు ఇలా చూస్తాడు, ఇలా చూసి బాబు ఇంకొక నోటి అని మన మొక్క నిసిరి కొడతాడు. దాన్ని జాగ్రత్తగా 4 మడతలు ఎట్టి తీసుకొని వస్తాయి, ఎడం చేతులు ఎట్టుకొని వచ్చి అలా కుడి చేతితో తీసుకొని కానుకల సంచిలోని బల్ల మీదకి వచ్చి లెక్కెట్టేటప్పుడు నేను అనుకుంటాను వాళ్ళు గట్టిగా 1, 2, 3 అంటే ఆ రెండు కాగితాలు సహా 4 కాగితాలు అవుతాయి. ఎందుకో తెలుసా,
జాయింట్లు ఊడిపోతే కనుక దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇక్కడ యాకోబు అంటాడు, యోసేపు గురించి మాట్లాడతాడు, తేనె ఆ తర్వాత మస్తికి. ఇక్కడ మస్తికి గురించి మనం ఆలోచన చేస్తే మస్తికి అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు జ్ఞానులు కూడా శ్రేష్టమైనవి తీసుకొచ్చారు, బంగారము, బోలము, సాంబ్రాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మనసుని గెలుచుకోవడానికి మనమే కానుకలు తీసుకురావాలి. ఏమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనసు మనకు స్వాధీనం అవుతుందంటే మొట్టమొదటిగా ఇక్కడ మస్తికి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అసలు మస్తికి అంటే ఏంటి? మస్తికి దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తే యోసేపు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ మస్తికి అనేది నీతికి సాదృశ్యంగా ఉంది. మస్తికి అనగా నీతికి సాదృశ్యం. మస్తికి అనగా నీతి అని అర్థము. అరే నీతి అంటే ఏంటి అసలు? నీతిమంతుడు అబ్రహాము తను ఎలా ఎంచబడ్డాడు? విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని ఎలా పిలువబడ్డాడు అంటే ఆయన నమ్మాడు దేవుని సన్నిధానంలో, అందుకని ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ విశ్వాసములు 2 రకాలు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి విశ్వాసం వలన కలిగేటువంటి నీతి. అబ్రహాము దేనిని నమ్మాడు? దేనిని నమ్మితే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? ఆయన దేవుని నమ్మాడు. దేవుని నమ్మి అయ్యా నువ్వు ఖచ్చితంగా చేస్తావని నమ్మాడు కనుకనే ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అంటే నీతి 2 రకాలు. మరలా చెప్తున్నాను, నీతి 2 రకాలు. ఒకటి ఇక్కడ విశ్వాసం వలన కలిగేటువంటి నీతి, అబ్రహాముకు వర్తిస్తుంది అది. రెండవది క్రియల వలన కలిగేటువంటి నీతి. ఎన్ని రకాల నీతి? 2 రకాలు. ఒకటి విశ్వాసం వల్ల కలిగేది, రెండవది క్రియల వల్ల కలిగేది. అంటే క్రియలు లేకుండా చేసేటువంటి విశ్వాసము వ్యర్థమే. మనం ఏమంటామంటే క్రియలు లేనటువంటి విశ్వాసం. చాలామంది దేవుని సన్నిధిలో ఉంటాం కానీ క్రియలు అనేవి చూపించాం. ఏమంటారంటే ఏమంటే ఈ సంవత్సరం మరి నేను మా ఫ్యామిలీతోటి రిలేషన్ మా బంధువులతో గడపడం వల్ల నేనేం చేయలేకపోయాను, కానీ ఇదిగో చూడండి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 100 మందికి కనీసం ఒక్కడ తక్కువైనా సరే నేను ఆ రోజు భోజనం చేయండి 100 మందికి నేను ఏం చేస్తాను? రైల్వే స్టేషన్ దగ్గర ఏం పెడతానండి? వస్త్రాలు పంచుతాను, అన్నం పెడతాను అనుకుంటాం. ఇప్పుడు క్రిస్మస్ రాగానే క్రిస్మస్కి ముందు రోజే మన దగ్గర ఉన్న గల్లపెట్టంతా పరసంతా ఖాళీ అయిపోద్ది. ఏమంటే పేదలకు అన్నం పెడతానన్నారు కదండి మీ భార్య లేదా నీ భర్త నేను గురించి ఏమో పెడతానని అనుకున్నాం కదంటే, ఏమండి క్రిస్మస్కి ఖర్చులు అయిపోయి మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ కూడా కావాలి కదా, మరి ఉన్న ఈ 10,000 20,000 వాడేస్తే మరినా వీరిని ఏమనాలి? క్రియలు చూపించే విశ్వాసలా, క్రియలు చూపించలేనటువంటి విశ్వాసం. అంటే చేయాలనేటువంటి ఆసక్తి ఉంది, విశ్వాసం ఉంది, కానీ క్రియలు లేనటువంటి విశ్వాసం మృత తుల్యమైనది. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది తనకి నీతిగా ఎంచబడింది. రెండవది తన క్రియలలో కూడా చూపించాడు. అయ్యా నీ కుమారుని తీసుకొచ్చి ఇచ్చేయన్నాడంతే దేవుడు. అర్పించనగానే ప్రభువా కొంచెం ఆలోచించకూడదు, 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా, ఏకైక పుత్రుడు, ముద్దులు, చాలా బంగారు కొండ, ఎండి, ఎత్తడి, రాగి ఏమి డిస్కషన్ చేయలేదు. అబ్బాయి పద అన్నాడంతే. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? ఏమండి ఇసాక్ ఎన్ని సంవత్సరాలు అప్పుడు? ఎన్ని సంవత్సరాలండి? 20. ఎన్ని సంవత్సరాలు? ఇసాక్ ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల వయసు కలిగినోడు. అలా అంటే యంగ్స్టర్ అనమాట. 25 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు ఆ 25 సంవత్సరాలు ప్లస్ ఈ యొక్క 100 మొత్తం 125 ఇయర్స్ అబ్రహాముది. ఇప్పుడేమో ఇసాకేమో 25 సంవత్సరాల వయసు వస్తే మెల్లిగా చేయి పట్టుకొని నడుస్తాడా? ఒక్క అబ్రహాము గారు మెల్లిగా 2 అడుగులు వేస్తే ఆయన ఎన్ని వేస్తాడు? 10 అడుగులు వేస్తాడు. అలాంటి వాడు తీసుకొని పద అనగానే ఎక్కడికి అని అడుగుతాడు, కానీ అడగలే, వెళ్ళిపడంతే. తన తండ్రి విశ్వాసం మీద తనకి నమ్మకం ఉందంట. క్రియలో చూశారు, తండ్రి కూడా ఇద్దరు కూడా వెళ్ళారు, క్రియారూపంగా చూపించారు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మస్తికి వృక్షం అనగా దేనికి సాదృశ్యం అని అంటే నీతికి సాదృశ్యము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మన జీవితాలలో నీతియుక్తమైనటువంటి భక్తి చేయాలి. నీతిమంతులుగా దేవుని సన్నిధిలో తీర్చబడాలి. ఎలా తీర్చబడగలము? 2025 సంవత్సరాల క్రితము అక్కడ గొల్గొతా పర్వతం మీద ఆయన యెరూషలేము వీధులు గుండా ఈడ్చుకుని వెళుతూ మరి ముఖం మీద పిడుగుతులు గుద్దుతూ తన యొక్క రక్తశక్తమైపోయినటువంటి శరీరముతో ఆయన దున్నబడినటువంటి కపాలమైనటువంటి స్థలములకు వెళ్ళి ఆ గొల్గొతా పర్వతం మీద 3 మేకులు మధ్యలో వేలాడుతూ ఆ రక్తశక్తమైపోయినటువంటి దేహముతో మనలందరి వైపు దీనంగా చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ రక్తము ద్వారా పరిశుభ్రపరచబడతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించును అని మన నోటితో ఒప్పుకోవాలి. ఆయన నీతిమంతుడైన
ఎవరైతే ఆయన నీతిమంతులను ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయనను సజీవుడు ఒప్పుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, మరి దేవుని సముఖంలో మనలను మస్తికి అనగా ఆ నీతి అనేటువంటి కానుక దేవుని సన్నిధికి తీసుకురావాలా. నీతి అనేటువంటి కానుక మన జీవితంలో చూపించాలి. యాకోబు అన్నాడు, మస్తికిని తీసుకెళ్ళి. మస్తికి అనగా దానికి అర్థము నీతి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అవినీతిమంతులుగా మనము కనబడకూడదు. నీతియుక్తమైనటువంటి బలిని, నీతియుక్తమైనటువంటి జీవితాలను మనము కలిగి దేవుని సముఖంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదకరమైన రీతిలోనికి నడిపిస్తాడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. యాకోబుకి తెలుసు ఏంటనంటే, ఒకానొక సమయంలో తన కుమార్తె అయినటువంటి దీనా చనిపోయిన తర్వాత, తన కుమార్తె దీనా చనిపోయిన తర్వాత మరి ఇక్కడ యాకోబు దేవుని సన్నిధానంలో ఉండేటువంటి ఒక విషయాన్ని, మస్తికి వృక్షం దగ్గర అలా కూర్చున్నాడు. మస్తికి వృక్షం దగ్గర కూర్చుంటే తన కుమార్తె చనిపోయిన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అనగానే, అయ్యా చెప్పయ్యా, ఈరోజు ప్రతి విశ్వాసి గమనించవలసినటువంటి వాస్తవం ఏంటంటే, నీవు నీతిమంతుడిగా ఉంటే, యథార్థపరుడిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రవర్తించగలిగితే ఊరందరి కోసం మనకు అనవసరం. నీ భక్తి నీ వ్యక్తిగతము కనుక నీవు ఎలా ఉన్నదనేది ఎవరికి నువ్వు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో నిన్ను చూసి ఓ భక్తిపరుడు దిగి వచ్చాడంటే, భక్తిపరుడు దిగి వచ్చిందనంటే వారి కర్మకు వాళ్ళే బాధ్యులను వదిలేయండి. మీరేం చేస్తారో తెలుసా? నేనేంటో దేవునికి తెలుసు. దేవుని సముఖంలో మోకరిల్ని ప్రార్థించి దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు మనతో మాట్లాడకుండా ఉండునా? దీనా చనిపోయిన తర్వాత మస్తికి వృక్షం దగ్గర ఆ కుమార్తెను పాతిపెట్టేసి మస్తికి వృక్షం దగ్గర యాకోబు గారు కూర్చుంటే దేవుడు వచ్చి అంటాడు, యాకోబు, అయ్యా చెప్పండి, దుఃఖంతో ఉన్నానయ్యా, అయితే పని చేయి, ఈ మస్తికి వృక్షం కింద నీ దగ్గరున్న ఆభరణములన్నీ, ఆ తర్వాత నీ ఇంటిలో ఉండేటువంటి విగ్రహాలన్నీ, నీటిలో ఉండేటువంటి సమస్యములు తీసుకొని వచ్చి ఆ మస్తికి వృక్షము చెట్టు మొదటన వాటిని కప్పేసేయి, ఇక్కడ వదిలే, ఇటు వదిలిపెట్టేసి నేను నీకు చూపించేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళు అనగానే యాకోబు వాటన్నిటినీ అక్కడ త్రవ్వి పాతిపెట్టి మస్తికి వృక్షం కింద వాటిని అన్ని కూడా పాతిపెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే దేవుడు అంటాడు, నీతిమంతుడిగా ఉండు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము మస్తికి వృక్షాలలో ఉండాలి. మస్తికి అనేటువంటి చెట్టుకు అర్థం ఏంటంటే నీతి. నీలో నీతిమంతుడు విశ్వాసము అనేటువంటి నీతి కలిగి ఉంటాడు, క్రియ అనేటువంటి నీతి కలిగి ఉంటాడు. ఇవేమీ లేకుండా నేను నీతిమంతునంటే ఆ నీతి దేనికి సాదృశ్యమనంటే, యెషయా ప్రవక్త అంటాడు, మన నీతి ఆయన కనులకు మురికి గుడ్డల వల్లే. ఈ నీతి కాదు దేవుడు మన నుంచి కోరుకునేది. ఆ మురికి గుడ్డల లాంటి నీతిని పక్కన పెట్టి మస్తికి అనేటువంటి సుగంధ ద్రవ్యములతో నీవు వెదజల్లేటువంటి భక్తి జీవితం అనేటువంటి నీతి దేవుని కనబరచాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన పాత రోత జీవితాలు, గత జీవితాలు ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదండి. చాలామంది అంటారు, ఏమండి మొన్నటి వరకు ఆవిడ అలా ఉండేది తెలుసండి, ఇప్పుడు మారిపోయిందంటే ఏమో వాళ్ళు నమ్ముతారేమో, కానీ నువ్వు నమ్మితే ఎవడ కావాలి, నమ్మకపోతే ఎవరికి కావాలి. ఇది మీ జీవితాల్లో ఉండాలి. ఎవరిని నమ్మించవలసిన అవసరం మీకు? నమ్మేది ఎవరో తెలుసండి? యాకోబుని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. ఎవరు తన గురించి ఆలోచించకపోయినా దేవుడు తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే మరి మోసగాడు యాకోబుని తీసుకొచ్చి ఇజ్రాయేల్ జనాంగం తల మీద కూర్చోబెట్టాడు. ఈరోజు ఇజ్రాయేలు అని పిలవబడేటువంటి అర్హత సంపాదించుకున్నది ఎవరు తెలుసా? ఒకానొకప్పుడు మోసగాడే. నీకెందుకు సంజాయిషి ఇవ్వాలి? నవ్వు వస్తుందంటే వాళ్ళ భక్తిని చూస్తే నీకు నవ్వుద్ది, నీ భక్తిని చూస్తే అంతే నవ్వాలా? అమ్మా, దేవునికి ప్రతి ఒక్కరు కూడా సమానమే. పక్షపాతం చూపే దేవుడు మన దేవుడు కాదు. మనము పక్షపాతం చూపించొచ్చేమో కానీ దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. మస్తికి అనగా నీతికి సాదృశ్యము. నీవు నీతిమంతుడిగా యథార్థత కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో యోసేపు ఏ విధంగా అయితే తన కోపమును చల్లార్చుకొని ఆ మనస్సును వారికి స్వాధీనపరిచాడో, ఈరోజు దేవుడు నీ మనస్సును అనగా తన మనస్సును నీతో ఐక్యపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు మొదటిని పాతిపెట్టే, మస్తికి అయినటువంటి చెట్టు మొదటిని పాతిపెట్టేసి, పాత రోత జీవితాన్ని పాతిపెట్టేసి నీతియుక్తమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానమును తెచ్చును. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ అధ్యాయము 34వ వచనములు మనం చదివితే, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానమును తెచ్చును అని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు, కొంతమంది పేర్లు నేను మీకు తెలియజేస్తాను. ఒక 4 పేర్లు. యోసేపు అవమానించబడ్డా, ఘనతకెక్కాడా? ఎందుకు ఘనత వచ్చింది అనంటే, తను దేవుని సన్నిధానంలో దేవునికి అనుకూలంగా జీవించాడు. నీతివంతుడిగా, నీతి తప్పలేదు. చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా ఉన్నాడా? కొన్ని చోట్ల ఒకలాగా, లోపల ఒకలాగా, బయట ఒకలాగా ఉన్నాడా? లేదా. పోనీ దానియేలు నీతి తప్పాడా? ఎస్తేరు నీతి తప్పిందా? అరే, మొర్దికాయ పెంచాడు కదా, బాబాయ్ పెంచాడు, నేను యువరాణిని అయిపోయాను, రాణిని అయిపోయాను, అంతపురం నా స్వాధీనము, మరి మాది పారసిక దేశపు రాజు యొక్క భార్యని కదా. నీతి తప్పినటువంటి జీవితాన్ని జీవించగలిగిందా? దానియేలు ప్రధానులలో మొదటి కదా. నేను బబులోని దేశంలో నాకంటే ఇంకెప్పుడు కూడా మరి గరుడు కాదని దానియేలు నీతి తప్పాడా? యోసేపు ఫరో దగ్గర, తర్వాత ఫరోని ఎవరేం చేస్తారు నన్ను, ఎక్కడ పోతే నీతి తప్పాడా? తప్పలేదు. ఈ ముగ్గురు నీతి తప్పలేనటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. ఇంకొకడు ఉన్నాడు పనికిమాలుడు. దేవుడు న్యాయాధిపతులు ఒక్కడిగా పిలిచి ఆయనను ఫిలిష్తీయుల మీద న్యాయాధిపతికి, ఇదిగో ఫిలిష్తీయులను హతము చేయమని పంపిస్తే నీతి తప్పిన మార్గములను నడిచి తన యొక్క ఆశీర్వాదములను కోల్పోయి, బలమును, శక్తిని, అభిషేకమును కోల్పోయి ఒక్క సాగు తెచ్చాడు. ఎవరండి ఆ ప్రబుద్ధుడు? ఎవరండి? సాంసోన్ ఐగర్. అంటే నీతి తప్పితే వచ్చేటువంటి, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 34వ వచనం అంటాడు, నీతి జనములకు ఘనతకెక్కుటకు కారణము పాపము అవమానమును తెచ్చింది. ఎవరికి ఘనత తీసుకొచ్చింది? ఎవరికి అవమానం తీసుకొచ్చింది? వాళ్ళు ముగ్గురు ఘనతను పొందారు. సంసోను అవమానం తెచ్చుకున్నాడు. ఈరోజు నీ నీతి యుక్తమైనటువంటి ఆ కానుక దేవుడు అడుగుతున్నాడు. నువ్వు తెచ్చేటువంటి దేవుని పరిచర్యకు అవసరమే కానుకలు, కానీ దేవునికి అవసరం కాదు. దేవుని మందిర పరిచర్య రాబోయే తరాలకు దీవెనకరంగా తీసుకుని వెళ్ళడానికి ఏదో కొరిగి ఇచ్చేది కాదు. నీ హృదయ ప్రేరేపణ బట్టి పిడికిడితో ఇలా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కానుక. నేను ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడి గురించి విన్నాను. ఆ దైవజనుడి గురించి నేను విన్నప్పుడు, ఎవరైనా తన దగ్గరకు వస్తే 10, 20, 30, 40, 50, 100 అని ఇచ్చేటువంటి దైవజనుడు కాదు. ఇలా గల్లపెట్టులో చేయబెట్టి ఆ పిడికిడికి ఎంత దొరికితే అంత ఇలా దోసిట్లో పోతాడట. అంటే నేనంటాను, దేవుని పరిచర్యకి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. మనం ఏం చేస్తాం తెలుసా? గిల్లి, గొరిగి, గోకి దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేస్తాం. అది కూడా చిరిగి హీనమైపోయింది, ఎక్కడ పనికిరాంది తీసుకొని వచ్చి ఇచ్చేస్తాం. నాకు తెలిసి నేను బూరుపాలెం అని నర్సీపట్నం దగ్గరలో బూరుపాలెం అనే ఊర్లో పరిచర్య చేయడానికి వెళ్ళాను. మా మ్యారేజ్ అయిన కొత్తలో పరిచర్యకి వెళితే పాపం ఒక తల్లిగారు, దాదాపుగా 60 సంవత్సరాలు ఉంటాయి. కరుణమ్మ గారు ఆవిడ పేరు. చాలా సుపరిచితురాలు, చాలా మంచి ఆవిడ. వాళ్ళ ఇంటి దగ్గర, అంటే పల్లెటూరులో ఉండేటువంటి వాతావరణం ఏంటంటే, కోడి గుడ్డి పెట్టగానే మొదటి గుడ్డి తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇస్తారు. పిల్లలు పెట్టిన తర్వాత అందులో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గుడ్డు మీద అందులో పెద్ద పిల్లల్ని తీసుకొచ్చి పుంజి కానీ పెట్టగానే తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇస్తారు. నాకు ఒక రోజు ఆ తల్లిగారు అన్నారు, అయ్యగారండి మరి చర్చికి కానుక ఇవ్వాలనుకుంటున్నానండి అన్నది. మంచిదే కదమ్మా, కానుక తీసుకురండి అన్నాను. ఒక మంచి బుట్ట తీసుకొని బుట్టలో కోడి పెట్టను పెట్టుకొని వచ్చింది. కోడి పెట్టను పట్టుకొని వస్తే నేను అనుకున్నాను, ఓకే వాళ్ళ కోడి పిల్లలు పెట్టి ఉంటుంది అనుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అలా బుట్ట తీసి అక్కడే పెట్టింది. దాని కాళ్ళకి తాడు లేదు, ఏమి లేదు. సర్వసాధారణ కోడిని బయట పెట్టగానే దేవుద్ది ఎగిరిపోద్ది. ఆ కోడిని అలా పెట్టింది. అయ్యగారండి ఇది దేవుడికి కానుకండి అన్నది. అమ్మ చచ్చిపోయినట్టుంది అన్నాను నేను. లేదండి చచ్చిపోలేదు, అది పుట్టినప్పటి నుంచి అలాగే ఉంది, తింటుంది, నీళ్ళు తాగుతుంది. అయితే మనం పట్టుకెళ్ళి దానికి ఏం పెట్టాలా? మేత పెట్టాలా. వండలు చుట్టి గాగలో పెడితే మేత తింటుంది. గ్లాస్ తోటి నోరు తెరిచి నీళ్ళు పోతే నీళ్ళు తాగుతుంది. పేక దగ్గర ఇలా సారితే, అంటే నాకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందండి, అందుకని దీన్ని తీసుకొచ్చాను అన్నది. అమ్మ ఇదేనా మొదటిది, ఇంకేమైనా ఉన్నాయంటే, అయ్యగారు పుంజులు ఏ క్లాస్ అయిన పుంజులు, జాతి పుంజులండి, జాతి పెట్టలు అవన్నీ తీసుకొస్తే అందులో ఏదైనా తీసుకొచ్చి మీరు ఏం చేసుకుంటారని, ఇదైతే ఎక్కడికి పారిపోకుండా ఉంటుంది కదా, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కోసుకొని తినేస్తారని తీసుకొచ్చాను అన్నది. దేవుని మందిరానికి ఇచ్చేది ఎలాంటిది ఇవ్వాలి?
సొట్టది, గుడ్డిది, మోగది, సిరిగిపోయింది, అసలు ఎటు వెళ్ళలేదు దాన్ని తీసుకొచ్చేస్తారా? నేను అన్నాను, అమ్మ మంచి ఇంటికాడ ఉన్నాయి కదా, ఉన్నాయి, కయ్యను గుర్తున్నాడా అన్న. ఉన్నాడు అయ్య గారు. మరి ఇలా ఎంచేసి తీసుకొని ఇచ్చావు కదా, అవి నిజంగా ఉంటాయా? ఉంటాయండి, చుట్టూ నెట్టగట్టి మేత వేస్తున్నాను అన్నది. వచ్చే ఆదివారం చర్చికి వచ్చింది. వచ్చే ఆదివారం చర్చికి వస్తే ఈ పుంజ అలాగే ఉంది మామిడి చెట్టు కింద. వచ్చి అంటది, అయ్యగోరండి ఏ మాయ రోగం వచ్చిందో మొత్తం అన్నీ ఒకేసారి తెగుళ్ళు వచ్చి చచ్చిపోనాయండి అన్నది. నేను అన్నాను, దేవుడితో ఆటలో ఆడకూడదు. దేవుడిచ్చిన దాన్ని దేవునికి తీసుకొచ్చి ఇవ్వడానికి మనం ఏం చేస్తాం తెలుసా? వెనకాల మంచి అన్ని దర్శించుకొని అక్కులిపోయినవి, పాడైపోయినవి ఇవన్నీ తీసుకొచ్చి దేవునికి ఇస్తాం. దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలి. నీ దగ్గర నీతి అనే కానుకుంది, అది శ్రేష్టమైనది, అది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనము నీతి తప్పి ఆ నీతిని ఏం చేస్తాం? దాచుకుంటాం. దేవునికి ఇచ్చేటువంటి భక్తి ఏంటో తెలుసండి? అబద్ధాలు, అసత్యాలు, తిట్లు, గొడవలు, తగాదాలు, విభేదాలు, అనేక రీతులుగా దేవుని మందిరములో కూర్చొని నీతిని వెనకాల పెడతాం. అవినీతి అంతా తీసుకొచ్చి దేవుని ముందు పెట్టి, అయ్యో నన్ను దీవించే ప్రభు అంటే ఆవిడ సొట్టకోడి పుంజించినట్టు ఉంటుంది. ఏమంటే వచ్చే ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మేలుకరమైనటువంటి రీతిగా ఉండాలి. నీతి తప్పినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో మరి పడిపోతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఉండాలి. చాలా సందర్భాల్లో కొన్ని భయంకరమైన విషయాలు వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా సిగరెట్ కాలుస్తున్నారనుకోండి, ఆ కాల్చే వ్యక్తిని చూస్తుంటే చాలామంది అనుకుంటారు, ఎంత బాగా కాలుస్తున్నాడు అంటారు. ఎంత బాగా కాలుస్తున్నాడు, కాల్చినప్పుడు బాగానే ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత టొర్రు దగ్గుకొని వస్తాడు ఆయన. ఆ దగ్గు చూడగానే మనకు అర్థమైపోద్ది, ఇతను ఏం కాల్చాడు. ఒకప్పుడు రింగులు తిప్పున్నాడు, ఒకప్పుడు చక్కగా కాల్చినాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాటర్ బొర్రంటే అంటాడు, నోరు కూడా స్థిరంగా రాదు. అప్పుడు కాలాడు అన్నీ ఏమైపోయాయి? మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు. పొగంతా పీల్చి మొత్తం కాలి బూడిదైపోయి కాటికి కాలు చాపుకొని ఉంటాడు. అంటాడు పాటుకోరంటే ప్రార్థన చేసిందంటే ఇంక ప్రార్థన చేయడానికి ఏమి లేదు, పెట్టి రెడీ చేసుకోవడం ఉందట. నేనైతే పాపం గోడ మీద బల్లి ఉందట. గోడ మీద ఒక బల్లి అలా పాకుతూ వెళ్తే లట్టకి జారి కుడుతులో పడిపోయిందంట. గోల నిండా కుడుతులో పడిపోతే అదేమో ఎలా తప్పించుకోవాలో తెలియక ఊరికే ఈత కొడుతూ ఆ తోక ఆడించి అటు ఇటు తిరుగుతుంది. ఆ 4 పక్కలు తిరుగుతుంది. ఎలా ఎక్కి రావాలో అర్థం కాలేదు. ఆ గోడ మీద ఇంకొక ఉంది కదా, ఇంకో బల్లి చూసి, బల్లి ఎంజాయ్ చేస్తుంది నీటిలోని అన్నదట. గోడ మీద చూసే బల్లి అలా చూస్తూ అదేమో ప్రాణాపాయ స్థితిలో ఎలా తప్పించుకోవాలో తెలియక కొట్టిమిట్లాడుతూ ఉంది. ఈ గోడ మీద చూసే బల్లి అంటుందట, బల్లి ఎంజాయ్ చేస్తుంది, నేను కూడా పడితే బాగున్ను. మన భక్తి అలాగే ఉంటుంది. పనికి మాలిన పనులు చేసి చెడిపోయినాడు, కాటికి కాలు చెప్పుకున్నాడు, మరి దేవుని సన్నిధించి వైద్యుడికి పోయినాడు చూసి మనం అంటాం, వాళ్ళు చూడండి ఎలా ఆశీర్వదించబడ్డారు, మనకు మింగడానికి మెతుకు లేదు, కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి లేదు. కుడుతులో పడిన ఎలకను చూసి బల్లిని చూసి నువ్వు పడాలని ప్రయత్నాలు చేయకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ నీతిలో నిలబడు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎవరో పాపానుసారమైనటువంటి లోకానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తే నేను కూడా అలా చేస్తే బాగుందండి. నీతి తప్పి జీవిస్తే అవమానమే మిగులుతుంది. మారాలి దేవుని వాక్యం విన్నప్పుడు. దేవుని వాక్యము నీ జీవితాన్ని దర్శిస్తున్నప్పుడు మార్పు చెందేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఒక ప్రాంతం వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలని అలా వెళుతూ ఉన్నారు. చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో, మంచి శరీర దృఢత్వం కలిగి, ఇటు పర్సనాలిటీ మంచి అంటే ఆయుధాలని ధరించుకొని అలా వెళుతూ ఉంటే, గోడ మీద నడిచి వెళుతూ ఉంటే ఒక చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో మంచి యవన ప్రాయం కలిగినటువంటి ఒక సహోదరి, ఒక స్త్రీ చూసి అనుకుందంట, ఈ రోజు నా పంట పండింది అనుకుందంట. భలే డబ్బులు వస్తాయి, వీళ్ళెవరో మంచి ఉడుకు రక్తం కలిగినటువంటి యవన బిడ్డలు కదా, ఈరోజు నాకు చాలా డబ్బులు వస్తాయి, వీళ్ళతో నేను తప్పు చేస్తే అనుకుందట. వారి దగ్గరికి వచ్చినప్పుడు తనకున్నటువంటి అందమంతా వారి ముందు వలకపోయాలని అక్కడికి వచ్చిందట. రండి అని ఆహ్వానించి మిగతా అన్యుల దగ్గర, మిగతా తనతో వ్యభిచరించే వారి దగ్గర ఎలాగైతే ప్రవర్తిస్తుందో అలాగే యెహోషువ దగ్గర, కాలేబు దగ్గర, మిగిలినటువంటి వ్యక్తుల దగ్గర ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా, మేము అలాంటి వారిని కాదు. అరే, మీరు యవనస్తులు కదా,
అవును, యవనస్తులమే. కానీ మేము అలాంటి వారము కాదు. మా దేవుని భయం మాకుంది. ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రంలో వ్యభిచరించకూడదని ధర్మశాస్త్రంలో పొందుపరచబడింది. మేము నీతి తప్పిన వారము కాదు అనగానే తన గుండె అలా జారిపోయిందట. అరే, ఈరోజు నా పంట పండింది అనుకున్నాను, పంట అంతా ఎండిపోయినట్టుంది అనుకుంది. అప్పుడు అనుకుంది, వీళ్ళే ఎంత నీతిమంతులైతే వీళ్ళు నమ్మే దేవుడు ఇంకెంత నీతిమంతుడు. అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటారా? ఓకే, ఇంతవరకు గతంలో చాలా సందర్భాల్లో పడిపోయి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో నిన్ను చూసిన వారు ఈనాటికి నేను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, రాహాబు వేశ్యే, సర్టిఫికెట్ కలిగినటువంటి వ్యక్తి, లైసెన్స్ కలిగి అంటుంది వేశ్య. బైబిల్ గ్రంథంలో చక్కగా లిఖించారు, రాహాబు అనేటువంటి వేశ్య అని రాయబడి ఉంది. తను లైసెన్స్ కలిగినటువంటి వేశ్య. ఎవరు తను ఏమనలేరు. కానీ తను ఏమనుకుందో తెలుసా? ఈ రోజు నుంచి నేను నీతి మార్గంలో నడుస్తాను, నీతి తప్పి నా బ్రతుకుని వెళ్ళబుచ్చను. అయ్యా, ఆ దేవుని నాకు పరిచయం చేస్తారా? తను నీతి అనేటువంటి కానుకను ధరించుకుంది. ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నాం, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాం? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. లోకములో పెరిగేటువంటి బిడ్డలతో మనం జీవిస్తూ ఉన్నాం. లోకస్తులు చేసినట్లు మనం చేస్తే, లోకములో వెళ్ళే వారికి మనం కూడా ప్రవర్తిస్తే మరి చాలా భయకంపితమైనటువంటి పరిస్థితులు మనం ఉంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యాకోబు అంటాడు, మస్తికిని తీసుకుని వెళ్ళండి. మస్తికి దేనికి సాదృశ్యం అని అంటే నీతికి సాదృశ్యం. మోషే అంటాడు, యెహోవా వేలుపులలో నీ వంటి వాడు ఒక్కడనో కూడా లేడు. నీవు పరిశుద్ధుడు అయ్యా, నీవు నీతిమంతుడు అని మోసే సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలుగా ఆయనకి ఇష్టమైనటువంటి కానుకగా నీవు సమర్పించుకుంటే చాలు. నీవు సమర్పించుకుంటే ఏమండి, మన చేతులు, కాళ్ళు, శరీరము, అవయవాలన్నీ నిన్ను సజీవ యాగంగా దేవునికి సమర్పించేసుకుంటే ఇంక నువ్వు గొర్రెకి ఎందుకు ఇస్తావు దేవునికి? అయ్యా, సమస్తమును నీదే కదా అని చెప్పేటువంటి వ్యక్తిగానే ఉంటావు తప్ప నువ్వు ఎంచి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండవు. అయితే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అయ్యా ఎలా ఇవ్వగలము? నేను దేవుని సన్నిధిలో నేను నీతి తప్పున్నాను కదా అని అంటే నేను అంటాను, ఇంతవరకు నీతి తప్పున్నావు, ఇంతవరకు పడిపోయావు కాదనటం లేదు. అయితే ఒక్క ప్రయత్నం చేద్దాం. ఒక్క అడుగుని వేయగలిగితే మిగిలిన 99 అడుగులు దేవునికి సహాయం చేస్తాడు. అసలు అడిగే ప్రారంభించకపోతే ఈరోజే ప్రారంభించేద్దాం. అయ్యా, నేను పడిపోయానయ్యా, నా శరీర కోరికల్లో పడిపోయాను, నా చూపులో పడిపోయాను, నా నడవడికలో పడిపోయాను, నా ఆలోచనలో పడిపోయానయ్యా, నీతి తప్పు ఉన్నాను, నేను నీతనే కానుక నీకు ఇవ్వలేకపోతూ ఉన్నాను కనుక ఈరోజే నీ సన్నిధిలో నన్ను నేను సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పగలిగే ధైర్యం నీకుంటే ఒక్క అడుగుని వేస్తే మిగిలిన 99 అడుగులు దేవునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు తీసుకెళ్ళే మొట్టమొదటి కానుక ఏంటండి? మస్తికి అనగా అర్థము నీతిమంతులుగా ఆయన ముందు నిలబడాలి. రెండవది కొంచెము తేనె అని అనగా ఇక్కడ చూడండి, లోకంలో చాలా వస్తువులు ఉన్నాయి, చాలా తినుబండారాలు ఉన్నాయి. అవి ఈవెన్ మనుషుడు కూడా కొన్ని దినాలకి, ఇప్పుడు చూడండి, ఒక 4 అంతస్తుల బిల్డింగు, మంచి యవనప్రాయం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లల్ని, అరే బాబు 4 అంతస్తుల బిల్డింగ్లో ఆ చివరి బిల్డింగ్లో బ్యాగులు బిందెలు తీసుకురంటే మెట్లంటే ఎలా వెళ్తాడు? ఈ స్లోపు నడుచుకుని వెళ్తాడా? టకటకటకటలాడు తిరిగిపోతుంది. ఆ శబ్దము ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ఫ్లాట్లో ఉన్న వారికి కనపడుతుంది. టకటకటలాడుతుంటే మళ్ళీ పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఆవేశం వస్తుంది. కానీ తనకునేటువంటి ఉడుకు రక్తము, ఆ యవన ప్రాయము పరిగెత్తుకుని వెళ్తాడు. ఈ 80 సంవత్సరాల వ్యక్తిని ఆ 5th ఫ్లోర్లో బ్యాగులు బిందెలు తీసుకురండి అంటే ఉదయం బయలుదేరితే మళ్ళీ ఎన్ని గంటలు తిరిగి వస్తాడు ఆయన? సాయంత్రానికి దిగి వస్తాడేమో నేను అనుకుంటాను. ఇంకా దిగి వస్తారా ఉండిపోతాడు ఆయన. మీద నుంచి పడి చెప్తాను తీసుకొని అంటాడు. అవునా కదా? అంటే ఏంటి అర్థము? తనలో ఏమి తగ్గింది? సత్తువు తగ్గిపోయింది. తేనె ఎన్నటికీ పాడయ్యేది కాదు. తేనె అన్నీ పాడైపోతుంది. మనిషి శరీరము దృఢత్వం తగ్గిన తర్వాత పాడైపోతూ ఉంది. తేనెలో ఉండేటువంటి ఆ శ్రేష్టత పాడవదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తేనె దేనికి సాదృశ్యంగా ఉంది మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు సాదృశ్యంగా ఉంది. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము 119 కీర్తన భాగము 3వ చరణంలో చదివితే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 119 కీర్తన 103వ చరణాన్ని చదువుకుందామండి. నీ వాక్యములు నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికు తేనె కంటే తీపిగానున్నవి. తేనె దేనికి సాదృశ్యము? దేవుని వాక్యమునకు సాదృశ్యము.
నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటే ఎలాంటి బ్రతుకును బ్రతకగలమంటే, దేవుని వాక్యం ఉంటే ఇంకే లోకానుసారమైన విషయాల గురించి ఆలోచించేవి. ఎందుకని వాక్యము నిన్ను ఎప్పటికప్పుడే సరిచేస్తూ ఉంటుంది. వాక్యము నిన్ను ఎప్పటికప్పుడే బ్రతికిస్తూ ఉంటుంది. భక్తుడు దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నీ వాక్యము నా త్రోవకు వెలుగు ఉండును, నీ వాక్యము నన్ను సరిచేయును, నీ వాక్యము నన్ను ఆశీర్వదించును. నీ వాక్యం అనగా దేవుని మాటలు మన జీవితంలో ఉండాలి. అందుకని ఇక్కడ అంటారు, అయ్యా నా నాలుకకు ఎంతో రుచికరమైనటువంటి రీతిలో ఉన్నాయి, మధురముగా ఉన్నాయి అని అంటాడు. అందుకని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వాక్య ధ్యానము మధురముగా ఉండాలి మన జీవితాల్లో. వాక్యము మన జీవితాల్లో ఉండాలి. ఆ వాక్యము లేకుండా ఆ వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనదిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ లోకమును పాడు చేసేవి కొన్ని ఉన్నాయి, లోకమును పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. కానీ పాడైపోయిన దాన్ని బాగు చేసేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యం మాత్రమే. ఏమండి, లోకములో అన్ని మనల్ని పాడు చేస్తాయి, బాగు చేసేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే. ఎవరైతే వాక్యం దగ్గరికి వస్తారో, ఎవరైతే వాక్యపు పాదముల దగ్గర కూర్చుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నవలు చదువుతాం, న్యూస్ పేపర్లు చదువుతాం, రకరకాల పుస్తకాలు చదువుతాం. ఏవి చదివినా మనుషుడు కాస్తో కూస్తో లోకానికి ఎడిక్ట్ అవుతాడు. ఒక నవల చదువుతున్నప్పుడు ఆ నవలలో ఉండేటువంటి క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఇమిడిపోతారు, ఆ క్యారెక్టర్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. అదే బైబిల్ చదివినప్పుడు మాత్రము నీ బ్రతుకులో ఉండే ప్రతి బలహీనతలను ఒక్కొక్కటి బయటికి తీసుకొని వస్తుంది. వేరే నవలు చదివితే అందులో ఉన్నాయన్నీ మన బ్రతుకులోకి ఎక్కుతాయి, బైబిల్ చదివితే మన బ్రతుకులో ఉన్నాయన్నీ బయటికి వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ చుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి వాక్యం అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన శాసనముల వలన మన జీవితము మార్పు చెందుతుంది అనేది ఎంత వాస్తవమో. మరి తేను దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. చూడండి, 52వ యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం చదివితే అక్కడ మరి తేను అనగా దేవుని వాక్యము అదే రీతిగా మరి దేనికి సాదృశ్యంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. 52వ అధ్యాయము 13వ వచనం చదివితే మరి తేనెని ఎలా సంబోధిస్తూ ఉన్నారు చదవండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఈ తేనె దేవునికి సాదృశ్యం అంటే దేవుని వాక్యము అంత మాత్రమే కాదు, వివేకమునకు సాదృశ్యముగా కనబడుతుంది. యేసుప్రభు వారు అన్నారు, శిష్యులందరినీ ఎలా నిలబెట్టి నేను మిమ్మల్ని తోడేల మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాను. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పాము వలె వివేకము కలిగి, పావురు వలె నిష్కపటులై ఉండాలి. అంటే పాము వివేకము కలిగి ఉంటుందంటే అర్థం ఏంటి? పాము వివేకము గలదని ఎలా చెప్పగలము? మనం ఇలా వెళుతున్నాం అనుకోడు, త్రావంట ఆ శబ్దము ఏదైనా వచ్చినప్పుడు పాము ఒక మనుషుడు అలా వెళుతున్నాడని గమనించగానే అలా పరిగెత్తుకొని వచ్చి ఎదురుగా నిలబడి నన్ను కొట్టు అంటాదా? ఏం చేస్తా తెలుసా? ఆ శబ్దాన్ని విని ఆ పదుల్లో నెక్కల ఉండిపోతే. నిజానికి పామును మనం చూసి భయపడతామా, మనల్ని పాము చూసి భయపడుతుందా? మనం చూసి భయపడుతుంది. కానీ తెలియని వాస్తవం ఏంటంటే అది మనల్ని చూసి భయపడే దాక్కుంటుంది. కాబట్టి ఏదో ఒక విధంగా మనం దాన్ని నుంచి మన నుంచి తప్పించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వివేకము కలిగి ఉండాలి. మొదటిది నీతి, రెండోది వివేకము కలిగి దేవుని సన్నిధికి రావాలని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వివేకము అని ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, అదే వాక్యం 13వ వచనం మరలా ఒకసారి చదవండి. చదవండి. హెచ్చింపబడి చాలండి. వివేకము లేనటువంటి ప్రజలు ఏమైపోతారట? నాయకుడు లేనటువంటి జనులు చెడిపోతారు, వివేకము లేని వారు త్రోవ తప్పిపోతారు. అంటే వివేకము దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. వాక్యము నీ బ్రతుకులో ఉంటే వివేకం కలిగి ఉంటావు. వివేకం నాకు అంటే ఈ మాటలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది ఏమంటారంటే మా అమ్మాయిని వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారండి అని అంటారు. మా అమ్మాయిని ఏడిపిస్తున్నారండి, మా అమ్మాయిని బాధ పెడుతున్నారండి. అంటే ఇలాంటి వారు లేరని కాదు, ఉన్నారు. అయితే ఇక్కడ నేను అంటాను, కొద్ది బాధాకరమైనటువంటి విషయమే, దయచేసి అర్థం చేసుకుని ప్రయత్నించండి. అయ్యా, మా అమ్మాయిని ఒక అబ్బాయి పాడు చేసి వదిలేశాడు అయ్యా అని ఒక తల్లి వచ్చి చెప్పింది.
ఆ చెల్లి కూడా నన్ను నమ్మించి మోసం చేసి వదిలేశాడు అని అంటే అడిగారట పెద్దలు, అమ్మ సరే అసలు అన్ని వేళ ఇందులో అసలు ఏంటి, అసలు నీ పరిస్థితి ఏంటనంటే, సొంత ఫ్రెండ్ అండి, స్నేహితుడండి, బర్త్డేకి అని పిలిచాడు, వెళ్ళాను. వెళ్తే ఎవరు లేరు, అతను నేనే ఉన్నాను. తప్పు ఎవరిది? వివేకము కలిగి ఉండాలా, వివేకము లేకుండా ఉండాలా? వివేకము కలిగిన వారు ఏం చేస్తారు? దేవుని వాక్యం భయము కలిగిన వారు ఏం చేస్తారు? వివేకమందు అయ్యో వాక్యం ఇలా చెబుతూ ఉంది కనుక నేను వివేకము కలిగిన దానిని కనుక, వివేకము కలిగిన వాడిని కనుక నేనన్నాను చదివినప్పుడు నేను అనుకున్నాను, వివేకము లేనటువంటి ప్రవర్తన కలిగిన వారు ఇలాంటి ఆలోచన విధానాల్లోనే ఉంటారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చాలామంది ఆలోచన విధానాలు ఏంటంటే, అందరూ మా పాపను చూసినప్పుడు అండి కాలేజ్కి వెళ్తుంది కానీ అందరూ మా పాపనే చూస్తుందండి, మా పాప చాలా ఇరిటేట్ అవుతుందండి, మా పాప ఏమవుతుందంటే శోధనకు గురవుతుందండి అంటారు. అమ్మ, ఒక అన్నయ్యగా నేను ఒక మాట చెప్తాను, లేదా మీ కొడుకుగా ఒక మాట చెబుతూ ఉన్నాను. ఆ పాప అనేకులకు శోధనగా ఉందేమో, తన డ్రెస్ సెన్స్ విషయంలోనో, తన బిహేవియర్ విషయంలోనో, తన మాట విషయంలోనో ఇతరులని ఎలాంటి రీతిలో మాట్లాడితే వారి వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఏది లేకుండా మనల్ని ఎవ్వరు మన జోలికి రారు కదా. అంటే మన ప్రవర్తన కూడా చూసుకోవాలి కదా, మన బట్టలు, మన యొక్క నడవడికి కూడా చూసుకోవాలి, మనం వేసుకునే వస్త్రధారణ కూడా చూసుకోవాలి కదా అని నేను కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటాను. ఒకవేళ నా వరకు వస్తే నేనైతే ఏమంటా తెలుసా, నిర్మోహమాటంగా మరి ఏమనుకున్నా, అన్న ఇలా చెప్పాడేంటి అని అనుకున్నా, నేను ఒకటి అంటాను, నీ బట్టల విధానం బాగోలేదు, నేనైనా చెప్తాను, పాస్టమ్ గారి చేత అయినా చెప్పిస్తాను నిర్మోహమాటంగా. ఎందుకంటే మనం ఉండేది వివేకము లేనటువంటి వారు కాదు, వివేకము కలిగినటువంటి దేవుని వాక్య భయం మధ్యలో బంధించబడిన వారిని. వివేకము లేకుండా ప్రవర్తించడానికి మనము జ్ఞానం లేని వారు కాదు, దేవుని వాక్యం ద్వారా బంధించబడిన వారు, దేవుని వాక్యం ద్వారా నడుస్తున్న వారిని. అందుకని ఇక్కడ తేని అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఆయన ముందుకు వెళ్ళినప్పుడు వివేకం కలిగి ఉండాలా. ఎలా పడితే అలాగా, ఏ బట్టలు పడితే ఆ బట్టలు లోకంలో వేసుకునే వారిలాగా మనము కూడా దేవుని మందిరానికి వేసుకొని వచ్చి అలా ఉంటే మనల్ని ఏమంటారు? వివేకం కలిగిన వారు అంటారు, వివేకం లేని వారు అంటారా? వివేకం లేని వారు అంటారు. లోకములో ఉండేటువంటి అన్యులకు సహజం అది, వారికి తెలియదు దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యం అంటే వాళ్ళకి భయం లేదు, కానీ మనకు భయం ఉంది. పరిశుద్ధుడి ముందు కూర్చునేటప్పుడు, పరిశుద్ధుడి ముందు మనం మాట్లాడేటప్పుడు, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు మన కళ్ళు, మన ఒళ్ళు, మన ప్రవర్తన, మన ఆలోచనలు సమస్తలు కూడా దేవుని వైపు ఉండాలి. చూడండి, ఇక్కడ 1 సామ్యూయేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. 1 సామ్యూయేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ అధ్యాయం 30వ వచనము 1 సామ్యూయేలు గ్రంథము. ఫిలిష్తీయులు చదవండి అమ్మా 30వ వచనము. అతని యొద్ద నుండి తొలగి అమ్మ ఫిలిష్తీయులు సర్దారులను యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వాళ్ళు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ఏం కలిగి ఉండాలి? ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు అపవాదిగాడు నీ మీదకి యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. నిన్ను స్వాధీనపరుచుకోవాలని, పడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, నిన్ను అవివేకిగా మార్చాలని అపవాదిగాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు గుడ్డే తెల్లి చేయబడినట్టుగా ఏమండి ఇలా వల ఎత్తుకొని ఉంటే చేపలన్నీ ఇలాగెళ్ళి వలను చూడగానే ఏమనుకుంటాయి? రివర్స్ వెళ్ళిపోతాయి. అక్కడ ఏముంది? వాక్యం ఏం చెబుతుందంటే హోషేయ గ్రంథములో, పక్షి చూచుచుండగా వల వేయుట, వేటగాడు వల వేయుట వ్యర్థమే. పక్షి చూస్తుండగా వల వేయటం వ్యర్థమే. అంటే వాడు వల వేయాలంటే ఏం చేయాలి? అది చూడకుండా వెయ్యాలి. ఇప్పుడు లోకస్తులు చూడరు, వారికి వాక్య భయం లేదు కనుక. నీ వాక్య భయం పెరిగినటువంటి బిడ్డవు కదా, వాక్యములో పెరుగుతున్నటువంటి బిడ్డలం కదా. పక్షి అక్కడ వల వేసాడు అపవాదిగాడని తెలుసుండి మనం వెళ్ళి పొట్టలో పడితే, వెళ్ళి నెట్టలో పడితే ఏం చేస్తాడు? ఇక్కడ దావీదుకు తెలుసు ఫిలిష్తీయులు యుద్ధములకు వస్తున్నారని. అని నేను వెళితే ఖచ్చితంగా పడిపోతాను అనుకున్నాడు. వెంటనే వివేకము కలిగి ప్రవర్తించి చాలా, అక్కడ మీరు చూడండి, వివేకము కలిగి ప్రవర్తించి చూరాగా సౌలు సేవకులందరికంటే మరి ప్రసిద్ధి చెందిను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, యాకోబు అంటాడు ఈ రాజ్యములో ప్రసిద్ధి చెందినటువంటివి. ఏంటి ప్రసిద్ధి చెందినవి?
ఒకటి మస్తకము, రెండవది తేను. మిగతా విషయాలకు సమయం లేదు, ఇప్పటికి చాలా సమయం అయిపోయింది, క్షమించండి. తేను మస్తకి అనేది ప్రసిద్ధి చెందింది, అది కూడా దేవునికి అంగీకారమైనది, యోసేపు ఇష్టపడేవి. ఏంటో తెలుసు, ఒకటి నీతి, రెండవది వాక్యం అనే వివేకము. ఈ రెండు మనం గెలుగుంటే దేవుని మనసు గెలుచుకోవచ్చు. దేవుని మనసు గెలుచుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని అంటే ఈ 12 మంది అక్కడికి వెళ్ళినా, 10 మంది అక్కడికి వెళ్ళినా, 11 మంది అక్కడికి వెళ్ళినా యోసేపు ఒక గింజవాడు ఇవ్వడు. 3 రోజులు కాదు, 300 సంవత్సరాలు వాళ్ళు చెరసాల్లో పెట్టినా పాపం లేదంటాను నేనైతే. ఈరోజు నీ జీవితంలో దేవుని మనసు గెలుచుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుని మనసుని మరి నీ యొక్క స్వాధీనం చేసుకోవాలని ఆశపడితే దేవుని సేవకుడిగా ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి మస్తికి అనేటువంటి నీతి కలిగి దేవుని సన్నిధికి రావాలి. రెండవది తేని అనేటువంటి వివేకము కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఈ 2 విషయాల్లో మనము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, వాక్య భయం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనస్సు మనకి చాలా దగ్గరగా ఉంటుంది. చూశాడు కనుక యోసేపు వారిని దగ్గరికి తీసుకొని వారికి కావలసినంత ఇచ్చి పంపించాడు, అక్కడే ఉంచాడు, తన దగ్గర ఉండడానికి అవకాశం ఇచ్చాడు. కావలసిన ఆశీర్వాదాలు ఆశిస్తూ ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి. అయ్యా, మీ పాద సన్నిధానంలో మీ మనస్సుకు దూరంగా ఉన్నవారు, అయ్యా మీ ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నవారు, మీ సన్నిధికి దూరంగా ఉన్నవారిని అయ్యా, ఎందుకు తండ్రి ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను గారు చెప్పినట్లుగా మేము పేరుకు మాత్రమే జీవిస్తున్నాం, పేరుకు మాత్రమే దగ్గరగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. అయ్యా క్షమించండి, మీ మనస్సును గెలవాలని ప్రయాసపడుతున్నాం. అయ్యా పరుగులెత్తుతున్నాం ప్రభువా.